మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేశారు అని అన్నారు. చెబుతున్నారు వాళ్ళందరి వాయిస్గా నేను ఉంటానని సవినయంగా మనవి చేస్తున్నాను. బాధితుల పక్షాన, కష్టాల్లో ఉన్న పక్షాన, ప్రజల పక్షాన నా కార్యాచరణ ఉంటుంది. అభివృద్ధి ధ్యేయంగా కార్యాచరణ తీసుకొని ప్రజల కోసం పోరాడతానని సవినయంగా మనవి చేస్తూ మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీరు చేసిన చెప్పాను ఇవాళ ఒకటి అర్హత ప్రాతిపదికగా, గతంలో కూడా తెలుగుదేశం హయాంలో మెరిట్ ప్రాతిపదికగా నిర్ణయాలు జరిగినాయి. ఈ ప్రభుత్వం అన్నింటినీ పక్కదారి పట్టించింది, తప్పుదారి పట్టించింది. యూనివర్సిటీలంతా చెత్త చేసి పారేశారు. యూనివర్సిటీలను రాజకీయ వేదికగా మార్చేశారు. నిష్పక్షపాతంగా వ్యవహరించే విధానం లేదు. తప్పుడు విధానంలో నియామకాలు జరిపోయినాయి. వాటన్నింటినీ కూడా సరిదిద్దుకోవాలి. వైద్యాలయాల్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. వైద్య రంగాన్ని సమిష్టిగా అందరం కలిసి దాన్ని సరిచేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. విద్యా వైద్య రంగాన్ని నిర్వీర్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి. వాటన్నింటినీ మళ్ళీ పట్టాలు ఎక్కిస్తామని సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. తప్పకుండా వేటేస్తాం. వేటేకి తప్పదు. నిష్పక్షంగా ఉండి ఎవరైతే ఉన్నారో అధికార పక్షానికి వంత పలికి ప్రతిపక్షాల గొంతు నొక్కి తప్పుడు కేసులు పెట్టి రఘురామకృష్ణ లాంటి వాళ్ళని లోపల పెట్టి రిమాండ్లో కొట్టారంటే, ఒక పార్లమెంట్ సభ్యుడిని కొట్టాడంటే దిక్కు లేదంటే ఏంటో ఆలోచించండి. ఒక అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేయించుకుంటే ఆపరేషన్ థియేటర్ నుంచి లాక్కుపోయారంటే ఎలాంటి పరిస్థితులు మనం చూసాం. చంద్రబాబు గారు విశాఖపట్నం వస్తానంటే రాకూడదు అంటాడా? పవన్ కళ్యాణ్ గారు విజయవాడ వస్తానంటే రాకూడదు అంటాడు. ఈ జాగిద్దార్ అని ముందే చెప్పా. ఇలా తాతగారి జాగిద్ది గారు ముల్లె కాదు. ఒక రోజు ఉంటుంది, ఆ రోజున మీరు అనుభవిస్తారని కూడా చెప్పాం. అది వాళ్ళ నిర్ణయం నిజమైంది. ఏం కాదండి, దాని గురించి ఆలోచించొద్దండి. 7 సార్లు మీరు గెలిచారు, అందులో ఆశించారు. ఈసారి తప్పేం లేదండి. అనుభవం వ్యక్తి, సమర్థంగా ప్రభుత్వానికి కష్టకాలంలో కూడా ఎదురించి మొన్నటి ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి. ఈసారి మంత్రి పదవి వస్తుందని చాలా మంది ఆశపడ్డారు, వాళ్ళందరూ నిరాశపడ్డారు. సరే, తప్పేముంది. ప్రభుత్వం వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి, ఈక్వేషన్లు ఉంటాయి, సర్దుబాట్లు ఉంటాయి. దాని గురించి మనం మాట్లాడగల. నేను ఆశించాను, మీరు ఆశించారు, అనేక మంది లక్షలాది మంది మిత్రులు ఆశించారు. సరే, 42 ఏళ్ళుగా ఏ పదవి ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యేగా ఆ గుర్తింపు చాలు. బుచ్చి అనేవాడికి ఒక గుర్తింపు ఉంది రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ఎక్కడైనా, ఇది దేశ విదేశాల్లో. దాని ప్రకారం పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. పదవి ఉంటేనే పని చేస్తాం, పదవి లేకపోతే పని. ఎమ్మెల్యే పదవే కదా, ఆ పదవి ద్వారా పని చేస్తాం. అధికారంలో రాగానే వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తారు. అరే, నిన్న మొన్న సంఘటనలు చూశారు. తెలుగుదేశం వాళ్ళని సావగొట్టారు కదా. సావగొట్టినేమో తెలుగుదేశం వాళ్ళ బూతులు తిట్టిన వాళ్ళు సంఖలో పెట్టుకుని ఊరేగిన జగన్మోహన్ రెడ్డి నీతులు చెప్తాడా? తాడేపల్లి ప్యాలెస్ ప్రజల్లోకి వచ్చావా? మంచిదేనే, రాళ్ళు చెప్పులు వేస్తారు అంతే. నువ్వు చేసే నిర్వాహానికి రాళ్ళు చెప్పులు పడతాయి. ఆయన ఎక్కడుంటాడు? 5 ఏళ్ళకి జైల్లో ఉంటాడు. చెంచల్గూడ జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటాడు. తెలియదు కదా. తండ్రి నట్టు పెట్టుకుని దోచింది కొంత అయితే, ఈ 5 ఏళ్ళలో దోచుకుంది 10 రెట్లు ఎక్కువ. వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరుగుతుంది. శిక్ష తప్పదు, దోషులకు శిక్ష తప్పదు. దానిలో జగన్మోహన్ రెడ్డి హత్యా రాజకీయాలకు పాల్పడ్డ వ్యక్తి, దోపిడీకి పాల్పడ్డ వ్యక్తి ఇంకా ప్రధాన అర్హుడు శిక్షకి. గోదావరి జిల్లాలో అధికారంలోకి రావడం కూటమి చాలా కష్టపడ్డారు. గోదావరి జిల్లాల మీద ఎక్కువ ప్రజలు ఫోకస్ పెట్టారు. అలాంటి గోదావరి జిల్లాలో చాలా మందికి మంత్రి పదవులు దక్కలేదు. యువ నాయకులకు సంబంధించి సుభాష్ కానవచ్చు, ఏదైనా కొత్తగా ఇప్పుడు దుర్గేష్ కానవచ్చు, అలాంటి వచ్చినప్పుడు అంటే సీనియర్లకి మిత్రపక్షాల ధర్మం, మిత్ర ధర్మంలో సీట్లు సర్దుబాటు, మంత్రి పదవుల సర్దుబాటు. ఎందుకంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసింది. కొంత సర్దుబాట్లు తప్పదు, సామాజిక ఈక్వేషన్లు తప్పదు. దాని గురించి మనం మాట్లాడేది ఏం లేదు, దాని గురించి పట్టించుకునే పని లేదు. నా వరకు నేను ఆశించాను, ఓ గుర్తింపు వస్తుంది, ఈ ఆఖరి దశలో గుర్తింపు వస్తుంది. ఇప్పుడు లేకపోతే ఏమైంది? ఇదివరకు పదవి ఉంటేనే పని చేశాను, పని లేనప్పుడు పని చేయలేదా? రాజమండ్రిలో 4 సార్లు ఏ పదవి ఉండి పని చేశాను, రూరల్లో 3 సార్లు ఏ పదవి ఉండి పని చేశాను. పదవులు కాదండి, పని చేద్దాం. ఒకటి కొన్ని వెసులుబాట్లు ఉంటాయి, కొన్ని వెసులుబాట్లు ఉండవు. దాని గురించి నేను పెద్దగా మాట్లాడతాను. ఢిల్లీలో ఇప్పుడు చక్రం తిప్పే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఈ పరిస్థితుల్లోనే సరే ప్రత్యేక హోదా కానీ, ఉక్కు ఫ్యాక్టరీ విషయం కానీ, ఇతర సమస్యలన్నీ రాష్ట్రానికి తీరే అవకాశం ఉంది. అది మాట్లాడతారు. అయ్యా, నిన్నటిదాకా నోరు మెదపని వాళ్ళు ఇవాళ నోరు మెదుపుతారు. పరోక్షంగా ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తారు.
పోలవరాన్ని ముంచింది నాయకులే. ఏదో చెప్తారు కబుర్లు, వాళ్ళందరి గురించి నేను మాట్లాడతాను. ఒకటి, మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలి అదంత ప్రయత్నం జరుగుతుంది. మిత్రపక్షంగా ఉన్నాం కనుక అవసరమైనప్పుడు గట్టిగా నిలదీసి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం ఆర్థిక అతలాకుతలం అయిపోయింది. ఏ కార్యక్రమం చేయాలన్నా నిధులు కావాలి, పరిశ్రమలు రావాలంటే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ కావాలి. ముందుగా రాజధాని నిర్మాణం, పోలవరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావాలి. దానికి కేంద్ర సహకారం అడిగారు, ఇస్తానన్నారు. సాధిద్దాం. ప్యాకేజ్ ఇస్తారా? ఈ గతంలో ఇస్తానన్న ప్యాకేజీని సాధించుకోవాలి. 10 ఏళ్ళు అయిపోయింది ఆల్రెడీ. అయినా కూడా వెనకబడ్డ రాష్ట్రంగా, బీమార్ రాష్ట్రంగా మిగిలిపోకుండా ఉండాలంటే కేంద్ర సహకారం అవసరం. దానికోసమే కలిసాం. ఇవాళ త్యాగాలు చేసేది కూడా దానికోసమే, రాష్ట్రం కోసమే. ఎవరైనా త్యాగాలు చేసినా రాష్ట్రం కోసమే. అందువల్ల తప్పకుండా కేంద్ర సహకారం తీసుకొని రాష్ట్రానికి అవసరమైనంత మేరకు కూడా సాధించుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సినవి చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి తెచ్చుకోలేకపోయారు. ఇప్పటికైనా గతంలో టీడీపీలో ఉన్నది కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కలిసి ప్రయాణం చేశారు. మనకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి తన పదవి కోసం, తన కేసు నుంచి బయటపడటం కోసం. ఇవాళ అలా లేదు. ఇవాళ అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా కలిసి మనం సరిదిద్దు